తేజ ఎలా ఉన్నావు? అసలు కనపట్లేదు. నేను బానే ఉన్నాను గాని నువ్వే కనపట్లేదు. రే మొన్న అక్టోబర్లో ఎక్కడికి వెళ్ళు? మా ఊర్లో దర్శనం బాగా చేస్తారా? బాగా ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఓకే ఓకే. మరి మొన్న డిసెంబర్లో కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా? అది ఒక చిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లీక్కొచ్చాడు రా. ఎవరు లేరంటని నేనే దగ్గర పెళ్లి చేశాను. ఎవరో చెప్పరు. నువ్వు సూపర్ రా బాబు. సర్లే గానీ రేపు 12 తారీఖున ఊరెళ్తున్నావా? 12 దేనికిరా? 13 ఎలక్షన్ కదరా, ఓటేవా? ఓటేయడానికి ఎవరు వెళ్తారా? ఇక్కడ పని పడాలి అనుకున్నావేంటి నాకు? అయినా నేను ఓటేస్తే అక్కడ రాష్ట్రాలు మారిపోతాయి ఏంటి? ఓహో, అయితే ఓటేవన్నమాట. ఏను వెళ్ళినా 3-4 వేలు బొక్క అయిపోతుందిరా. ఎవడో ముఖ్యమంత్రి అవడానికి నేను వెళ్ళి ఓటేయలేంట్రా. ఓహో అవునా, సరేరా. ఈసారి ఎప్పుడైనా నీ నోటంట నా రాష్ట్రం బాగలేదు, నా రాష్ట్రం అభివృద్ధి లేదు, చాలా వెనకబడిపోయింది అని ఎప్పుడైనా నీ నోటంట వచ్చిందనుకో, చెప్పు తెగిపోద్ది. అదేంట్రా అలా అన్నావు? నా కొడక, నువ్వు ప్రేమ పెళ్లి చేయడానికి వెళ్తావు, పండగలకి వెళ్తావు, పబ్బాలకి వెళ్తావు, సంబరాలకు వెళ్తావు, కానీ ఒక రోజు వెళ్ళి క్యూలో నుంచి ఓటు మాత్రం వేయలేవు కదా. మళ్ళీ నా రాష్ట్రం అలా ఉంది, ఇలా ఉంది, రోడ్లు వేయట్లేదు, ఇది వేయట్లేదు, అది వేయట్లేదు అని ఎదవ కబుర్లు మాత్రం చెప్తావు. బాధ్యతగా నీ ఓటు మాత్రం వేయలేవు కదా. ఓటు వేసే రోజు సెలవు రోజు కాదు, ఓటు వేసే రోజు బాధ్యతతో మెలగవలసిన రోజు.